హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి చట్నీ చూపించబోతున్నాను. అదంతా పక్కన పెడితే అసలు ఈ సమ్మర్లో ఏంటి అసలు వంటలు చేయాలంటే ఎంత కష్టంగా ఉంది కదా అసలు. అంటే ఇంకా మనకి ఏ కాలమైనా తప్పదు అనుకోండి, వంట ఇంకా తప్పదు. మదర్స్కైనా వైఫ్స్కైనా ఇంకా అసలు తప్పని విషయము. బట్ ఈ ఎండల్లో ఎలా ఉందంటే మూడు పూట్లు వంటలు చేయాలంటే అసలు ఎంత కష్టంగా ఉందంటే, అందులోటి అసలే హీట్గా ఉంటుంది. మనం కిచెన్లో ఫ్యాన్ పెట్టుకోలేము, ఏది పెట్టుకోలేము. అసలు హీట్కి అంతా చెమటలన్నీ అట్లా ఘోరంగా ఉంటుంది అసలు. నిజంగా లేడీస్ అందరు ఎట్లా చేస్తున్నారేమో కానీ నిజంగా చాలా 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 కష్టంగా ఉంది. సో ఇప్పుడు నేను చట్నీ చేస్తూ ఉన్నాను. ఈ చట్నీ వచ్చేసి ఏంటంటే మనం దోశలోకి తినొచ్చు, ఇడ్లీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, దేంట్లోకైనా తినొచ్చు. అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ టమాటా చాలా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది టమాటా చట్నీ. నేనైతే ఫస్ట్ దీనికోసం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది కదా అన్నట్టుగా. అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కామన్గా అన్నిట్లో వేసుకునేది కదా. సో మీరు ఇక్కడ జీలకర్ర కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే పోపులు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడే వేసేసాను, ఎందుకంటే కొంచెం అది వేగిన తర్వాత మనకి చట్నీలో అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా వేసేసాను. సో ఇవన్నీ కూడా కొంచెం మగ్గనివ్వాలి. సో ఈ లోపు నేనైతే టమాటాలన్నీ కూడా మనం మంచిగా నీట్గా వాష్ చేసేసుకున్నాక మధ్యలో ఉంటుంది కదా అది అంత తొక్కంతా తీసేసి దాన్ని ఒక 2 అంటే ఇట్లా అడ్డంగా ఒకటి, ఈ అడ్డంగా ఒకటి మనం అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ చూస్తుంటే నాకైతే ఏం గుర్తొస్తుందంటే, మనం బిగ్ బాస్ 2లో ఒకసారి ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు అంటే హౌస్లోకి ఎంటర్ అయినాక ఒకసారి చేస్తారు కదా టమాటా చట్నీ. సో సేమ్ ప్రాసెస్ అలాంటిదే, ఆల్మోస్ట్ అలాంటిదే. బట్ రెగ్యులర్గా ఇంట్లో చేసేదే ఇది ఏంటంటే మనకి ఎప్పుడు పల్లి చట్నీ చేసి బోర్గా ఫీల్ అయితే, అండ్ దట్టు పల్లీలు కూడా బీభత్సమైన కాస్ట్ ఉంది కదా. సో ఎప్పుడు అవే అంటే బోర్ కదా అండ్ దట్టు. సో దానికోసమని కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు టమాటా చట్నీ అంటే ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఈసారి టమాటా చట్నీ చేస్తూ ఉన్నాను. ఇది మనకు అన్నిట్లో సరిపోతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. సో ఇలా ఘాట్లు పెట్టుకున్న దాన్ని కొంచెంసేపు అలా మగ్గనిస్తే చాలు. ఇలా మనం గరిటెతో అంటే సరిపోతుంది, అది వచ్చేస్తుంది. సో కొంచెం మగ్గడానికి టైం ఉంది. లేదు మేము చిన్న ముక్కలు కట్ చేసుకుంటామంటే మీరు అలా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు అలా కట్ చేయలేదంటే, మనం ముందే చిన్న ముక్కలు కట్ చేసి దానిలోంచి వచ్చే వాటర్ వల్ల ఇదే అంటే టమాటా వాటరే మొత్తం దానికి అంతా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఇలా అంటే ఏంటంటే మనకు అంటే అప్పటికే మగ్గిపోయి ఉంటుంది కదా, అంటే కొంచెం డ్రై అయిపోతుంది కదా. అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా డ్రై అవ్వడం వల్ల ఏంటంటే దాని ఫ్లేవర్ అంతా అనిపించదు. అండ్ ఇలా మనం అంటే టమాటా చాలా డెలికేట్గా ఉంటుంది. అంటే మామూలుగా గట్టిగా ఉన్నా కొంచెం అలా ఆయిల్లో ఉడికేసరికి చాలా డెలికేట్గా అయిపోతుంది. దానిపైన స్కిన్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు కదా, అందుకని నేనైతే ఇలా చేశాను. మీరు కావాలంటే చిన్న ముక్కలు కూడా చేసేసుకోవచ్చు, కంప్లీట్గా మీ ఆప్షన్ ఇది. సో ఆ రోజు బిగ్ బాస్ ఎన్టీఆర్ గారు చెప్పినారు కదా, సో అలాంటి పచ్చడి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా దీంట్లోకి మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కొత్తిమీర పచ్చడి అయిపోతుంది. ఇంకా బాగుంటుంది అది. కానీ సో లాస్ట్లో కొంచెమే చింతపండు, జస్ట్ చాలా కొంచెం, ఒక 1.5 ఇంచ్ ఉండింది. అది కూడా అంటే ఒక మరి ఇంత ఎక్కువ నిమ్మకాయ సైజులో ఆ సైజులో ఏం అవసరం లేదు, చాలా కొంచెమే వేసాను. ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు 5 వేసాం కదా, టమాటాలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి మళ్ళీ దీంట్లో చింతపండు ఎక్కువ ఏం వేయట్లేదు. మరి ఓవర్ పుల్లగా అయిపోతే అసలు చట్నీ తినలేం కదా అన్నట్టుగా నేను వేసాను అంతే. మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. సో కొంచెం అంటే పుల్లగా టేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే ఓకే, మరి ఓవర్ పుల్లగా ఉన్న తినలేం కదా. సో దానికోసమని కొంచెం వేసాను. సో ఇప్పుడు చూడండి, ఇట్లా అంటే దాని స్కిన్ అంత వచ్చేస్తుంది. సో స్కిన్ అలా వచ్చేస్తే సరిపోతుంది అంతే. ఇంకా అంటే మనకి బాగా మగ్గినట్టు. సో మీరు వీడియో చూస్తున్నారు కదా, బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అది ఇంకా బాగా మగ్గడానికి నేనైతే ఇంకా మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసి కొంచెంసేపు ఒక 2 minutes ఉంటే సరిపోతుంది. మరీ ఓవర్గా ఉంచేసిన అంటే ఇదంతా సిమ్లోనే ఇందట్టు. ఎందుకంటే సిమ్లో చేయకపోతే ఏంటంటే మొత్తం ఎక్కువ కిందంతా బ్లాక్ అయిపోయి పైనంతా జస్ట్ ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. సో సిమ్లో చేస్తే ఏంటంటే మొత్తం కూడా బాగా కుక్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇలా అంటే వచ్చేస్తుంది స్కిన్. సో ఈ స్టేజ్ వరకు మీరు బాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చట్నీ టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు ఇంట్లో చేసే చట్నీనే, ఇదేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఎవరికైతే తెలియదో అదంతా పక్కన పెడితే నేను చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే. సో ఎలా చేయాలో తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా అన్నట్టుగా. సో ఇలా కొంచెం మనకి స్కిన్ అంతా వచ్చేస్తుంది. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తూ ఉన్నాను నేను. సో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారించి ఆ స్కిన్ అనేది ఉంది కదా మొత్తం తీసేసిన తర్వాత, చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్నా లేదంటే రోట్లో దంచేసుకున్నా టేస్ట్ అద్దరిపోతుంది. నిజంగా చాలా 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 బాగుంది. రైస్లోకి అయితే నాకైతే ఇంకా బాగా అనిపించింది. మీరు దాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దోశలోకి కూడా తినొచ్చు, ఇడ్లీలోకి కూడా తినొచ్చు, దేంట్లోకైనా తినొచ్చు.
సో ఎప్పుడు పల్లి చట్నీ తినే బోర్ ఫీల్ అయ్యే వాళ్ళకి టమాటా చట్నీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పల్లి చట్నీ నేనైతే పర్సనల్గా ఇడ్లీ దోశ తప్ప నేను ఇంకా దేంట్లోకి తినను. సో చాలామంది రైస్లోకి తింటారు, చపాతీలోకి తింటారు, బట్ నాకెందుకో ఆ కాంబినేషన్ అంతా అనిపించదు. సో దీన్ని అనుకోండి మనం దేంట్లో అయినా తినేసేయచ్చు, ఒక్క చట్నీ ఉంటే చాలా ఏమైనా తినేయచ్చు. అండ్ దట్టు ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు, నార్మల్గా ఇంట్లో ఉండేవే. సో అలా ఇలా స్కిన్ అంతా పీకేసుకుంటే వచ్చేస్తుంది. సో కొంచెం అలా ఇంకొంచెం రానిదైతే ఉంటే ఇంకొంచెంసేపటికి వచ్చేస్తుంది అంతే. సో అలా ఇక్కడ నేను వంట చేస్తుంటే అసలు చెమటలు చూడండి ఎట్లా వస్తున్నాయో, జుట్టంతా పైన పెట్టేసుకున్నాను, అయినా కానీ ఎంత చెమటలు వస్తున్నాయంటే ఇంకంతే కదా, వంట రూమ్లో ఉంటే తప్పదు. బట్ ఏంటంటే ఓ సైడ్ చెమటలు తుడుచుకోవాలా, ఇంకో సైడ్ వంట చేయాలో అర్థం కాదు. అండ్ దట్టు మనం అన్నీ కట్ చేసి ఉంటాం కదా అప్పుడప్పుడే చేసి, ఏమన్నా అలా బై మిస్టేక్లో కళ్ళ దగ్గర మొహం అంతా రుద్దేసుకుంటే మండిపోతుంది కదా. సో ఆ భయం కూడా ఉండేది నిజం చెప్పాలంటే. ఈ సమ్మర్లో వంటలంటే బీభత్సమే అసలు. అంటే అందులోటి ఇంకోటి ఈ సమ్మర్లో పెద్దగా మనకి ఫుడ్ కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు, కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండేవి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. లైక్ రసమైనా అంటే కొంచెం ఫుడ్లో కూడా లిక్విడ్గా కొంచెం జ్యూసెస్లు ఫ్రూట్స్ అలా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ కొంచెం ఊరికి అట్లా చల్లనీళ్ళతో తుడిచేసుకుంటా ఉన్నాను, ఎంత హాయిగా ఉందో అసలు ఆ హీట్కి. అంటే నేనైతే ఎట్లా చేస్తానంటే కొంచెం అట్లా వంట పక్కన పెట్టేసి, అంటే ఇప్పుడు మగ్గడానికి మనం మూత పెట్టేసినాం అనుకో ఫాస్ట్గా వచ్చేసి ఫ్యాన్ కుందో ఇలా కూర్చుంటే అమ్మయ్య అనిపిస్తుంది. మళ్ళీ వెళ్తాం కదా ఇంకా మళ్ళీ తప్పదు. సో చాలా 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 హీట్గా ఉండింది. సమ్మర్లో వంటలు అంటే కొంచెం కష్టమే నిజంగా. ఇప్పుడు దీన్ని ఇంకా చల్లారిపోయింది కదా, నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసి కొంచెం త్వరగా చల్లారనిచ్చాను. మీకు టైం ఉంటే నార్మల్గా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇది దీంతో మొత్తం కలిపి ఇంకా మనం మిక్సీకి వేసేసేయాలి అంతే, మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా దీన్ని అంతా కూడా మిక్సీ పట్టేయాలి అంతే. సో మిక్సీ అయినా రోట్లో దంచుకోవడం అయినా కంప్లీట్గా మీ ఆప్షను. బట్ ఇలా మనం నీట్గా మెత్తగా చేసుకోవాలంటే మిక్సీ అయితే బెటర్. ఇప్పుడు అంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చు, ఆల్రెడీ మన అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి. సో రోట్లో కూడా త్వరగా అయిపోతుంది. మీకు రోల్ అవైలబుల్ ఉందంటే రోల్ అయితే బెస్ట్ ఆప్షను, బట్ ఏది లేదంటే ఇంకా మిక్సీనే కదా. సో అలా మనం మిక్సీ జార్లో బాగా రుద్దేసుకున్న తర్వాత దీనికి ఇంకా మనం పోపు పెట్టేసుకోవడమే. సో పోపు కోసం నేనైతే సేమ్ బాండిని వాష్ చేసి తీసేసుకున్నాను. మీ దగ్గర పోపుకి ఏమైనా చిన్నది ఉంటే ఓకే. సో ఇదైతే కొంచెం అంటే అన్ని వేసుకున్నా కానీ బాగా అన్ని కవర్ అవుతాయి అన్నట్టుగా. ఫస్ట్ అయితే కొంచెం నూనె కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పోపు వేసుకోవాలి కాబట్టి. సో ఇంగ్రీడియంట్స్ని బట్టి మీరు నూనె వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేనైతే ఆవాలు అండ్ యాజ్ యూజువల్గా జీలకర్ర, మనమైతే ఇవి ఖచ్చితంగా వేస్తాం కదా పోపులోకి. ఆవాలు జీలకర్ర తర్వాత కొంచెం నేను ఏంటంటే మీరు ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే కరివేపాకు వేస్తే ఏంటంటే మొత్తం మొహం మీద చిట్లేస్తుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే వెల్లుల్లి అంటే ఆల్రెడీ పోపులో వేసాను, ఆల్రెడీ మళ్ళీ పచ్చళ్ళు కూడా వేసాను కదా అప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు. సో నేను పచ్చళ్ళు కూడా వేసరికి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇలా కూడా మీరు వేసుకోవచ్చు పోపులో కూడా, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. బట్ ఇది కూడా చాలా 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 బాగుంటుంది, మనం తింటున్నప్పుడు అలా వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది కదా. అండ్ దీని తర్వాత కొంచెం కరివేపాకు అండ్ ఒక 5 ఎండుమిర్చి. సో ఎండుమిర్చిని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంతే. ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉంది అంటే కొంచెం మనకి ఇంగువ ఉంటుంది కదా, సో అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకే నేను వేయట్లేదు. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినాక లాస్ట్లో కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది అంతే. ఇంకా మన చట్నీ రెడీ అయిపోయింది. సో ఈ పోపు కొంచెం మంచిగా వేగిన తర్వాత నేనైతే చట్నీని మొత్తం కూడా దీంట్లోకి డంప్ చేస్తూ ఉన్నాను, అంటే దీంట్లోకి వేసేస్తూ ఉన్నాను. లేదు మీకు గనక వద్దు అనుకుంటే మీ ఈ పోపునంతా చట్నీలో వేసేయచ్చు అంతే కదా, ఎట్లయినా చేసేసుకోవచ్చు, ఏదిలోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఆల్రెడీ చట్నీ చేసినాం కదా, ఆ చట్నీకి ఈ మనం పోపు ఫ్లేవర్ అంతా పట్టాలంటే దీంట్లోకి వేస్తేనే బాగుంటుంది. ఒక్క 1 మినిట్ అట్లా కలిపేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్స్ అన్ని దీనికి వచ్చేస్తాయిలే అన్నట్టుగా నేనైతే ఇట్లా వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎట్లాగైనా వేయచ్చు. సో ఇలా వేసేసి మొత్తం బాగా కలిపేసినామంటే ఒక్క 1 మినిట్ అంతే, అది కూడా మాడకుండా చూసుకోండి సిమ్లోనే. సో ఒక్క 1 మినిట్ ఉంటేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చాలా చాలా ఫాస్ట్గా అండ్ చాలా టేస్టీగా నిజంగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకం చట్నీ తిని బోర్ కొట్టిన వాళ్ళకైతే బెస్ట్ ఆప్షను. అండ్ ఈ ఒక్క చట్నీతో మనం ఇంకా ఫుల్ సర్వైవ్ అవ్వచ్చు. సర్వైవ్ మీన్స్ ఏదన్నా చేసుకున్నా దాంట్లో కన్నింటిలోకి సరిపోతుంది కాబట్టి. సో ఇది ఒక్కటి కొంచెం క్వాంటిటీ చేసుకుంటే మీరు రైస్లోకి తినొచ్చు, దేంట్లోకైనా తినొచ్చు చట్నీ. సో చాలా చాలా బాగుంటుంది. సో మీ దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఓకే ఉన్నాయి అంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో చాలా 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 బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లాస్ట్లో కొంచెం సాల్ట్ వేయండి, మర్చిపోయాను సాల్ట్ వేయడం. సో లాస్ట్లో వేసేస్తూ ఉన్నాను, లేదంటే మీరు మిక్సీ పట్టేయండి అని చెప్పాను కదా, సో ఆ టైంలో కూడా వేసినా సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ సాల్ట్ వేసేసినాను, అయిపోయింది. సో ఇంతే వీడియో. మీకు నచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది.
సో ఎలాగో వీడియో లాస్ట్ వరకు చూసుంటారు కదా ఎవరైనా. సో మీరు ఇప్పటివరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్